ఐజర్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయని చూసినప్పుడు వీళ్ళకి ప్రధానంగా టాప్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ పీహెచ్డీ చేసేదానికి అవకాశం వస్తుందండి వరల్డ్ వైడ్. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప యూనివర్సిటీస్ అందరినీ ఈ పిల్లల్ని తీసుకెళ్ళేసి అక్కడ టీచింగ్లో పెట్టుకునేదానికి పీహెచ్డీ ఇవ్వడానికి చాలా ఉత్సాహం చూపుతూ ఉంటాయి, చాలా ముందుకు వస్తూ ఉంటాయి అనమాట. సో చాలామంది వీళ్ళు ప్రొఫెసర్స్ అవుతూ ఉంటారు టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో. అదేవిధంగా రీసెర్చర్స్ అవుతూ ఉంటారు ఇన్స్టిట్యూషన్స్ లైక్ డిఆర్డిఓ కానీ, ఇస్రో కానీ, బార్క్ కానీ, సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఇటువంటి వాటిలో కూడా వీళ్ళు సైంటిస్టులుగా సెటిల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఫార్మా సెక్టార్, బయోటెక్నాలజీ సెక్టార్, డేటా సైన్స్ సెక్టార్లో కూడా వచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంతమందిని హైర్ చేసుకోవడం అనేది ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో మీరు జేఈ వచ్చినటువంటి వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వండి. కానీ మెరిట్ ఉండి మీకు దగ్గరగా వచ్చి జస్ట్ త్రుటిలో తప్పిపోయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఎగ్జామ్స్ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఇటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి గైడెన్స్ తీసుకోండి. తప్పనిసరిగా మీరు క్రాక్ చేసుకొని